గణపతి నవరాత్రులను మాత్రమే వీధుల్లో మండపాలు కట్టించి ఉత్సవాలుగా ఎందుకు జరుపుకుంటారు? అసలు గణపతి నవరాత్రులలో మనం ఏం చేసేవారం? అసలు దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు తెలుసుకుందామా? స్వాతంత్ర్య పోరాట సమయంలో బాల గంగాధర్ తిలక్ గారు హిందువులను సంఘటితం చేయడానికి, భారతమాత కన్నీటిని తుడిచి స్వధర్మాన్ని అధర్మపరుల నుండి కాపాడటానికి, ఐకమత్యంతో మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో నిద్రిస్తున్న ఎంతో మంది హిందువుల గుండెను తట్టి లేపారు. ధర్మ రక్షణ ఎలా చేయాలో నేర్పించారు. నేడు మరి ఇవన్నీ మనం మన మండపాలలో చేస్తున్నామా? హిందువులను సంఘటితం చేయడానికి మనవంతుగా ఏమైనా చేస్తున్నామా? ధర్మరక్షణ నేర్పిస్తున్నామా? చివరికి హిందువుల ఐకమత్యం గురించైనా చర్చించుకుంటున్నామా? ఇవన్నీ లేనప్పుడు ఈ గణపతి నవరాత్రులు ఎందుకు? ఏ లక్ష్యంతో అయితే బాలగంగాధర్ తిలక్ గారు ఈ నవరాత్రులను ప్రారంభించారో నేడు అదే నవరాత్రులలో మనమేం చేస్తున్నాం? ఆ మహనీయుడి లక్ష్యాన్ని ఎప్పుడో పక్కదోవ పట్టించేసాం. మనకెంతసేపు ఎంటర్టైన్మెంటే కావాలి. మీరు హిందువులని సంఘటితపరచకపోయినా పర్వాలేదు, కానీ వినోదాలు, వింత చేష్టలు మాత్రం చేయకండి. దయచేసి భక్తి సంబంధిత పాటలు మాత్రమే పెట్టండి.